అక్రమ రేషన్ బియ్యం దందాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఇన్ని చెక్ పోస్టులున్న రేషన్ బియ్యం పోర్టు లోపలికి ఎలా వచ్చాయని అధికారులను ప్రశ్నించారు. ఆయన అధికారుల పేర్లు నమోదు చేసుకున్నారు. జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. దీంతో వారిని సస్పెండ్ చేస్తారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓవరాల్గా పవన్ పోర్ట్ టూర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. యాంకరేజ్ పోర్ట్లో అయితే డిప్యూటీ సీఎం ఏదైతే స్టెల్లా ఎల్ పోర్టుకి సంబంధించి అయితే విజిట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ పోర్ట్ నుంచి ఆయన లోపలికి వెళ్ళారు. సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత సుమారు 9 నారోటికల్ కిలోమీటర్స్ అయితే ప్రయాణించిన తర్వాత కూడా స్టెల్లా ఎల్ బోట్లోకి చేరుకున్నారు. ఏదైతే సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన స్టెల్లా ఎల్ బోట్లో అయితే 640 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించారు ఎవరైతే జిల్లా కలెక్టర్ షణ్మోహన్. అదేవిధంగా చూసుకున్నట్లయితే పూర్తిగా డిప్యూటీ సీఎం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా లోపలికి వెళ్ళడానికి చాలామంది తనను అడ్డుకున్నారంటూ కూడా పవన్ అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి పూర్తిగా చూసుకున్నట్లయితే ఈ పోర్టు నుంచి అనేక అక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మొన్న ఏదైతే వైజాగ్లో సంబంధించిన ఏదైతే డ్రగ్స్ కానీ ఇలాంటివి ఎక్స్పోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇది ప్రైవేట్ పబ్లిక్ కన్సర్న్లో నడుస్తుంది. ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉన్న ఈ పోర్టు నుంచి అయితే అనేక అక్రమాలు జరుగుతున్నాయంటూ కూడా డిప్యూటీ సీఎం ఇప్పుడే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఒక డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్న తనకే కూడా పూర్తిగా లోపలికి వెళ్లేందుకు అనుమతులు ఇవ్వకపోతే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి అంటే ఏ రేంజ్లో మ్యానిపులేషన్ జరుగుతుంది, ఏ రేంజ్ మేనేజ్మెంట్ జరుగుతుంది అంటూ కూడా పవన్ ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా దీనిపై ఇంకా ఉన్నతాధికారులతో కలిసి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది ఒక యాక్షన్ ప్లాన్ కూడా సెట్ చేస్తామంటూ కూడా చెప్తున్నారు పరిస్థితి ఇప్పుడు. అయితే చూసుకున్నట్లయితే పూర్తిగా దీనికి సంబంధించి ఒక 16 కంపెనీలను అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టుగా గుర్తించారు. అయితే రేషన్ బియ్యానికి 16 కంపెనీల నుంచి కూడా ఇప్పటికే రేషన్ బియ్యం కొనుగోలు చేసి ఆ కొనుగోలు నుంచి కూడా అక్కడి నుంచి కూడా పూర్తిగా తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇతర దేశాలకి సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల్లో సుమారుగా 72 రూపాయలకి అమ్ముతున్నారు. అయితే స్టేట్ గవర్నమెంట్ 43 రూపాయలకి ఇప్పటి వరకు రేషన్ బియ్యాన్ని అందజేస్తుంది. ఈ 43 రూపాయలకి కొని జీరో ఆఫ్ కాస్ట్ అయితే ప్రజలకైతే అందిస్తున్నప్పటికీ కూడా అయితే చూసుకున్నట్లయితే పూర్తిగా 72 రూపాయలకు సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలకి ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పూర్తిగా పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈ స్టెల్లా ఎల్ అనే ఒక బోటే కాకుండా అనేక బోట్లలో రేషన్ బియ్యాన్ని అయితే తీసుకెళ్తున్నారంటూ కూడా అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రేషన్ మాఫియాని అడ్డుకునేందుకు అధికారులు కూడా జిల్లా అధికారులు కూడా చాలా అలసత్వం వహిస్తున్నారని చెప్తున్నారు. అయితే ఇవి అందరి అనుమతులతోనే లోపలికి వస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే టోల్ గేట్లను ఏర్పాటు చేశారో ఆ టోల్స్ అన్నింటినీ కూడా రాత్రి 9 తర్వాత నిలిపివేయాలంటూ కూడా ఆదేశాలు వచ్చాయని కూడా చెప్తున్నారు. అయితే కేవలం ఎన్ఓసి సర్టిఫికేట్ మీద ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి చెకింగ్ అధికారులు ఎవరో కూడా అవసరం లేదా అంటూ కూడా పవన్ ప్రశ్నించడం తెలుస్తుంది. అయితే సుమారుగా రోజుకి ఈ పోర్టు నుంచి కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి 1000 నుంచి 1100 లారీలు రోజు ఎక్స్పోర్ట్ అవుతాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 1000 నుంచి 11 లారీలు ఎక్స్పోర్ట్ అవుతున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్న సెక్యూరిటీ కేవలం 16 మంది. ఇలా ఉంటే పరిస్థితి ఒక లారీకి ఎంతమంది ఉంటారో మీ ఓకే వదిలేస్తున్నారంటూ కూడా డిప్యూటీ సీఎం అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రేషన్ మాఫియాని ఖచ్చితంగా అడ్డుకునేందుకు ఒక ప్రత్యేక ప్రణాళికను తయారు చేస్తామంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, కాకినాడ జిల్లా యాంకరేజ్ పోర్టు నుంచి.